నదిలో గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు. శనివారం ఉయ్యాలవాడ సమీపంలో ఫకూర్బి అనే మహిళ ప్రమాదవశాత్తు కుందు నదిలో పడిపోయింది. ఆమె కోసం బోడెమ్మనూరు బ్రిడ్జ్ వద్ద గాలింపు చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. I request our Honorable Speaker to do the felicitation and Deputy Speaker Garu to present the memento. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, may I now welcome Srimati Gauru Charita Reddy Garu, Honorable Chairperson of the Committee on Welfare of Women, Children, Disabled and Old Aged, Andhra Pradesh Legislature, to give the welcome address. అఖిల భారత పార్లమెంట్ శాసనసభ కమిటీల మహిళ సాధికార సదస్సుకు తిరుపతికి విచ్చేసిన విశిష్ట అతిథులు గౌరవనీయులు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి, అలాగే గౌరవనీయులు రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ్ సింగ్ గారికి, గౌరవనీయులు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ అయ్యన్న పాత్రుడు గారికి, గౌరవనీయులు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి,
గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శ్రీ రఘురామకృష్ణంరాజు గారికి, గౌరవనీయులు చైర్పర్సన్ భారత పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ పార్లమెంటు మరియు శాసనసభ కమిటీ సభ్యులు, పార్లమెంటేరియన్లు మరియు శాసనసభ కమిటీల సభ్యులు, నా సహచర శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులకు, మహిళలకు, చిన్నారులకు, దివ్యాంగులకు మరియు వయోవృద్ధుల కమిటీ అధ్యక్షురాలిగా మా రాష్ట్రం మరియు మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రతిష్టాత్మకమైన ఈ సమావేశ నిర్వహణ బాధ్యతను మా రాష్ట్రానికి కల్పించడం అత్యంత గౌరవంగా భావిస్తూ మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ అధ్యక్షులు, సభ్యులందరూ పాల్గొనడంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ రాష్ట్రాలలో మహిళా సాధికారతకు అవలంబిస్తున్న విధి విధానాలు, కార్యక్రమాల గురించి తెలుసుకోవడంతో పాటు పరస్పర అనుభవాలను పంచుకోవడానికి, ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడానికి, సమాజంలోని మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించడానికి ఈ సమావేశం అవకాశం కల్పిస్తుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మరింత బలమైన వ్యూహాలను రూపొందించవచ్చు. మా రాష్ట్రంలో మహిళలు మరియు శిశు సంక్షేమ కమిటీ 1993 డిసెంబర్ 29న ఏర్పాటు చేయబడినది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల సంక్షేమము, హక్కులు, రక్షణ, సాధికారత మీద దృష్టి పెట్టడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా ఈ కమిటీ దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ బాధ్యతను కూడా చేపట్టింది. ప్రస్తుతం కమిటీలో మొత్తం 12 మంది సభ్యులం ఉన్నాము. మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. మహిళలకు సురక్షిత వాతావరణం, విస్తృత అవకాశాల కల్పనకు కృషి చేస్తుంది. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందేలాగా చూడడం, దివ్యాంగులకు గౌరవం, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం, వయోవృద్ధులకు తగిన భద్రత కల్పించడం మా కమిటీ ప్రధాన లక్ష్యం. వారి స్థితిగతులను మెరుగుపరచడానికి అవసరమైన విధానాలు రూపకల్పన చేయడానికి, కాలానుగుణ సవరణలు చేయడానికి, కొత్త కార్యక్రమాల అమలుపై శాసన వ్యవస్థకు మరియు ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది. తద్వారా కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుంది. వివిధ రాష్ట్రాలలో ఈ కమిటీ అవలంబిస్తున్న విధానాలను మీ ద్వారా తెలుసుకొని మరింత మెరుగైన విధానాలను అమలు చేయడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయుచున్నాను. ఈ రంగాల్లో పురోగతిని ఏ ఒక్క రాష్ట్రం గాని, ప్రభుత్వం గాని ఒంటరిగా సాధించలేవు. మనమంతా రాష్ట్రాలుగా విభజింపబడినప్పటికీ మహిళల, పిల్లల రక్షణ, దివ్యాంగుల సాధికారత, వయోవృద్ధుల భద్రత అనే బాధ్యతల ద్వారా ఒక్కటిగా కలిసి ఉన్నాం. పారదర్శకత మరియు జవాబుదారీతనానికి కట్టుబడి వీరికి మెరుగైన సేవలను అందించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంతో పాటు దేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించగలం. విధాన నిర్ణేతలుగా ఈ వర్గాల సంక్షేమానికి బాధ్యత వహిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. సమగ్ర విధానాలను ప్రోత్సహించి, తగిన వనరులు కేటాయించి, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు చేయూతనిచ్చే వ్యవస్థలను బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. కేవలం కాగితాలలో పథకాలను రూపొందించడం మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని రావడానికి, వారి జీవితాలను మార్చే విధంగా తీర్మానాలు చేసి వాటి అమలుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. ఈ సమావేశంలో జరగబోయే చర్చల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను 15 సంవత్సరాల పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. సీఎం గారు మహిళా పక్షపాతి, ఉమెన్ నీడ్ డెవలప్మెంట్ అన్న మాటను మా సీఎం గారు అంగీకరించారు. డెవలప్మెంట్ నీడ్స్ ఉమెన్ అనేదే చంద్రబాబు నాయుడు గారి నినాదం, వారి పరిపాలనా విధానం. నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవనీయ సభాపతి గారికి, ముఖ్యమంత్రి గారికి మరియు ఆ వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. చాలా ఉత్సాహంగా విజయవంతంగా నడిచాయి. అనంతరము మహాసభల అనంతరము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని 16 మందితో ఈ కమిటీని నేను ప్రకటిస్తూ ఉన్నాను. రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విస్తృతంగా 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈరోజు పూర్తి స్థాయి ఆర్ఎస్యు పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాట ఫలితంగానే ఈరోజు విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి మహాసభను చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కొత్త కార్యవర్గము రాబోయేటువంటి భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీధర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్, అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రఘురామ్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నరేందర్ రెడ్డి, అట్లాగే మరో సహాయ కార్యదర్శిగా శాంతి, కోశాధికారిగా ప్రశాంతి, వీళ్ళను 5 మంది ఆఫీస్ బేరర్స్గా, మరో 10 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రాష్ట్ర కేంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రాష్ట్ర కేంద్రం, రఘురామ్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కేంద్రం, అట్లాగే నరేందర్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్ర సహాయ కార్యదర్శి, శాంతి రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి విజయనగరం జిల్లా, ప్రశాంతి జిల్లా కోశాధికారి కడప, అట్లాగే 10 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఆదినారాయణ కర్నూలు, నరేష్ కుమార్ నాయుడు ఎన్టీఆర్ జిల్లా, విష్ణువర్ధన్ గుంటూరు జిల్లా, గురుమోహన్ కడప జిల్లా, నూకరాజు తూర్పుగోదావరి జిల్లా, సాయి కుమార్ చిత్తూరు జిల్లా, సూర్యనారాయణ విశాఖ జిల్లా, అవినాష్ ప్రకాశం జిల్లా, చరణ్ అనంతపురం జిల్లా, శ్రీకాంత్ ఎన్టీఆర్ జిల్లా. ఇలా 16 మందితో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ కమిటీ ప్రకటిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసము కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్యు రాష్ట్ర కమిటీ పనిచేయాలని చెప్పి కార్యవర్గాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్న విధాలుగా ఎటువంటి అవసరం ఉన్నా కూడా జాతీయ కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. మీ ముందు కనబడుతూ ఉన్నది భారతదేశ చిత్రపటంతో నందమూరి తారక రామారావు ఈ రజతోత్సవ కళాకారులను అంగీకరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ఈ అమ్మాయి అంటే ఇప్పుడు మన వక్తృత్వ పోటీల్లో బహుమతులు సాధించుకున్న వాళ్ళు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ. నంద్యాల ప్రజలు కాకుండా రాయలసీమలో అన్ని స్కూల్స్ పిల్లలలో అన్ని విధాల వాళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించడంలో గత 25 ఏళ్ళ నుంచి అనాథం చేసినటువంటి కృషి అద్వితీయమైనటువంటిది. చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. దీనివల్ల అన్ని స్కూల్స్ లో కూడా
పిల్లలలో పోటీతత్వం అనేది బాగా పెరుగుతుంది. ఈ పోటీతత్వం ఇలాగే కొనసాగాలంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుగా నిర్ణయంగా జరపాలని ఆకాంక్షిస్తూ మమ్మల్ని కూడా ఎంతో బాధించినందుకు మా చేతులైన ప్రోత్సాహం ఈ కళలను ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. వాస్వియన్ కేసీజీఎఫ్ డైమండ్ స్టార్ కజ్జాయి విజయలక్ష్మి. నాకు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకుల రామకృష్ణ గారు ఇక్కడికి పంపించారు. చాలా రీజనల్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది. అట్లాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే మనకి 11 మందితో ప్రారంభమైన క్లబ్ దగ్గర 1,00,000 మందితో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మనకి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సహకారంతో, ప్రెసిడెంట్, గవర్నర్స్ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకు సాగిస్తూ దీంట్లో సెల్ఫ్ ఎంపవర్మెంట్స్ అని జాబ్స్ రానోళ్ళకి జాబ్స్ కానీ, కొంచెం చిన్న వ్యాపారులకి వాళ్ళకి సహాయం, వడ్డీ లేకుండా సహాయాలు, మీకేఎస్పీ పథకాలు, కేసీజీఎఫ్ పథకాలు, ఇంకా బుక్స్ మనం కేసీజీఎఫ్ కట్టిన వాటికి బుక్స్ ఇవ్వటాలు, ప్రతి చోట కార్యాలయాలు ఏర్పాటు చేయటాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవకి మారుపేరుగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ, ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా కొత్త విధంగా ఎన్నో రకాలుగా మన ప్రతి నెల కూడా, అంతకుముందు క్యాలెండర్ ఈవెంట్స్ వరకే ఉంటాయి కానీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్సే కాదు, ప్రతి మంత్ కూడా. అంతకుముందు వీకేఎస్పీ అనేసరికి కొంతమంది బకాయిలు ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ పోగొట్టుకోకూడదు. వాళ్ళకి ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ చేస్తాము, ఇన్సూరెన్స్ కి మనకి వేలతో కడతాము. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఎవరైనా సరే చనిపోయిన వారికి మన సహాయార్థము మనం ఏదైనా ఒక దండ తీసుకెళ్తే 100 రూపాయలు అయింది. అట్లాగే మన దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు కడితే వాళ్ళకి కనీసం మినిమం 5 లక్షలు వస్తాయి. అది వాళ్ళు ఎంతకాలం కట్టుకుంటే 5 లక్షలు వస్తాయి. అట్లా ప్రతి ఒక్కటి కూడా దేంట్లో ఏ ప్రోగ్రాంలో అయినా సరే ముందుకు తీసుకొస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రతి కార్యక్రమం ఎంతో ముందుకు సాగుతూ చాలా బాగా జరుగుతూ పేరు ప్రఖ్యాతం చేస్తూ 11 మందితో అయినది 1,00,000 మందికి పైగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలండి. దైవభక్తికి, సమాజ సేవకు ఆర్యవైశ్యులు మొదటి నుంచి ప్రసిద్ధే. తాము ఎంత సంపాదించుకున్న అందులో కొంత మొత్తాన్ని దైవభక్తికి మరియు సమాజ సేవకు ఆర్యవైశ్యులు పుట్టినప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకుంటారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈ నంద్యాలలో వాసవి క్లబ్ అనేది స్థాపించి 10 శాఖలుగా ఈ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 10 శాఖలు కలిసి వారి రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు లింగం నాగశల్య, నా భార్య అయిన లింగం నాగశల్య వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. వారి ఆహ్వానంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ కాన్ఫరెన్స్ చేస్తున్న నా భార్యను మరియు ఇక్కడికి చీఫ్ గెస్ట్ లా వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవలో వారు ముందుండి సమాజంలో అవసరమైన వారికి వారి శక్తి మేర సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రోజు 14వ తేదీ ఆదివారము నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రీజనల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను. నా రీజన్ లో 11 క్లబ్లు ఉన్నాయి. ఆ క్లబ్లు ఈ రోజు ప్రెసిడెంట్లు అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అవార్డులు ప్రదానోత్సవం మరియు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు వినుకొండ నుంచి కజ్జం విజయలక్ష్మి గారు వచ్చారు. అబ్జర్వర్ గా తాడిపత్రి నుంచి కుప్పం సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ బొమ్మ సూర్యనారాయణ గారు మరియు శేష్ పనిసార్ గారు మరియు మన గవర్నర్ సుబ్రహ్మణ్య గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ జయంతి వెంకటేశ్వర్లు గారు రావడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి అందరికీ విచ్చేసినందుకు సభ్యులకు మరియు ప్రెసిడెంట్లకు మరియు ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కి వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వేలపునూరు గ్రామానికి చెందిన బ్రహ్మయ్య అనే ఒక రైతు 18 ఎకరాలు గుత్తకు తీసుకొని తన సోయా సిక్కుడు ఇత్తనాలు వెలుగోడులో ఫర్టిలైజర్ షాప్లో తీసుకొని
సీడ్ షాప్లో తీసుకొని ఈ విత్తనం వేయడం జరిగింది. రైతుకు ఈ విత్తనాలు షాపులు వాళ్ళు ఎటువంటి బిల్లులు లేకుండా ఆ విత్తనాలు రైతుకి ఇచ్చి మోసం చేయడం జరిగింది. ఈరోజు దాదాపు చూస్తే 3 నెలలు అయింది. 4 నెలలు కావుతుండగా 4 నెలలు అయింది. పంట తీసేసే సమయం ఇది. ఇంతవరకు చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క కాయ కూడా లేదు. కల్తీ విత్తనాలు ఇచ్చి రైతును నిలువుగా మోసం చేసి ఈరోజు ఆ రైతు పరిస్థితి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు 18 ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ రైతు ఈ విత్తనం వేయడం జరిగింది. తక్షణమే ఈ విత్తనాలు సీడ్ కంపెనీ వాళ్ళను అగ్రికల్చర్ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలని అఖిల భారత్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్ మాట్లాడుతున్నాడు.